మొత్తం ఏందసలు రామోజీరావు ఏంది 1,00,000 ఎకరాలు 1,00,000 నాగర్లతో పుట్టి మొత్తం రామోజీ గుంజుకుంటా అన్నాడు. అది రామోజీ పిలిచి వదిలిపెట్టు, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ ప్రపంచంలో మంచి స్టూడియో కట్టిను. ఉల్టా 7,000 ఎకరాలు రామేశ్వరరావు కప్పచెప్పింది ధరణి ద్వారా. 7,000 ఎకరాలు ముచ్చింతల అవతల 7,000 ఎకరాలు ఉంటుంది ఆయనకు. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ట్యాపింగ్లో బయటపడదు. వాళ్ళు కష్టం చేసి కొనుక్కుండొచ్చు, కానీ ట్యాపింగ్లో బయటపడి వాళ్ళ దగ్గర వసూల కార్యక్రమం. అందుకని హరీష్ రావు గారిని ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారిని అడుగుతున్నా, నువ్వు మీ అల్లుని పంపించినావు కదా, నువ్వు ఎన్ని రోజులు దాచిపెడతావు? ఎప్పటికైనా నువ్వు చట్టం వదిలిపెట్టదు. నేను మర్యాదకు పిలిపించి పోలీసులకు సరెండర్ అయ్యి నువ్వు చేసిన అది నోటికి చెప్పరాని పదం, అలాంటి తప్పుడు పని చేసిన నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇలా జూన్ 2 కాబట్టి నువ్వు తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకు నాకు కోపం వచ్చి, నాకు అమెరికా పోయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కానీ ఎయిర్పోర్ట్ స్టాంపింగ్ అథారిటీ ఆఫీసులో తీసుకున్న రికార్డు ప్రకారం ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్తున్నా. నేను ఇలా వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది మనకు. ఆంధ్ర వాళ్ళ దగ్గర బెదిరించానే బతికినాం తప్ప ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ ఇప్పటికీ భయపడుతున్నావు. ప్రణీతిరావు చెప్పిండు, నేను అమెరికా వెళ్ళిపోతున్నా, 50 హార్డ్ డిస్కులు మొత్తం పలగొట్టమని చెప్పి మూసేలేయమని చెప్పిందంట. అలా నక్సలైట్ చరిత్ర ఉంటుంది. ఐఎస్ఐలు బాంబులు హైదరాబాద్లో చాలా బాంబు ప్లేస్లు అయిన అంతకుముందు వాళ్ళ చరిత్ర ఉంటుంది. అవన్నీ పోయినట్టే కదా. ఎంత తప్పు చేసింది చెప్పండి. అందుకనే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రభాకర్ పిలిపించి లొంగిపోయి నువ్వు కూడా తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు కొద్దిగా నిన్ను కనికరిస్తారు తప్ప నువ్వు ఇవాళ 1 గంటన్నర సేపు మాట్లాడినా మమ్మల్ని దూషించినా మేము పట్టించుకోము. మాకు తెలంగాణ సమాజం ఇంపార్టెంటు. సోనియా గాంధీ తెలంగాణ దేవత. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ గీతాన్ని కూడా తెలంగాణ గీతం ఏ రాష్ట్రానికైనా ఒక గీతం ఉంటుంది. అందశ్రీ రాసిన దాన్నే పెట్టాలని 2014లో ఉద్యమంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కోదండరావు గారు చాలా మీటింగ్లలో అనుకున్నాం, ఇదే మన జాతీయ, మన నేషనల్, మన రాష్ట్ర గీతం ఇదే అనుకున్నాం. కానీ ఎందుకు పెట్టలే నీకు? ఇవాళ మేము పెట్టినాం. తెలంగాణ ప్రజలకి ధైర్యాన్ని ఇస్తున్నాం. తప్పకుండా రేపటికెళ్ళి కార్యాచరణలో దిగుతాం. రేపు ఎన్నికల తర్వాత కోడ్ ఎత్తాయిగానే తప్పకుండా ప్రజల దగ్గర పోయి మేము ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ పనులు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 సంవత్సరాల 5 సంవత్సరాల ఇలాంటి వారు ఎవరు వచ్చినా నమ్మరు. కాంగ్రెస్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, పోరాట యోధులు. ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల సంసారాల్లో పెట్టి వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే నీకు ఎవరు ఓటేస్తారు? అందుకనే ఇవాళ 16 సీట్లలో డివైడ్ పోతున్నది. ఒక్క సీట్లో వస్తే డివైడ్ రావచ్చు.